బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. విఘ్నద్వాంత నివారణైకతరణీ విఘ్నాటవీ హవ్యవాట్టు విఘ్నవ్యాళ కులోపమత్న గురుడో విఘ్నేభ పాంచానన విఘ్నతుంగ గిరి ప్రభేదన పరర్విఘ్నాబ్ధి కుంభోద్భవో విఘ్నాఘౌగ ఘన ప్రచండ పవనో విఘ్నేశ్వర పాహిమా. ఏ పరమేషు పాదయుగమిప్పుడు కోరి భజించి నేర్పరు ఏ పరమేషు పాదయుగమిప్పుడు కోరి భజించి నేర్పరు లోపలి బుద్ధితో ఉభయలోకముల జడ్డుల బాసి దారుగత శ్రములై చిరిల్తురే నా పరమేషు మృక్యద ఆ పరమేషు మృక్యద నఘౌగ నివర్తను భద్రకీర్తను. సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం అంబరీషోపాఖ్యానాన్ని వినబోతున్నాం. భగవంతుడి ఎంతటివాడో తెలుసుకొనుట కొరకై గురువులను ఆశ్రయించి వేదములను చక్కగా శ్రవణము చేసి అందు అంతరార్థమును చక్కగా గ్రహించి పరమేశ్వరుని యొక్క దివ్యములైనటువంటి పాదపద్మములను హృదయపేటిక యందు భద్రపరచుకొని మనస్సును భగవంతుని పాదపద్మముల యందు నియమించి స్మరించి అనేక జన్మల దోషముల నుండి విడుబడి భగవత్కృపకు పాత్రులవుతారు. అటువంటి భాగవతులలో అత్యుత్తమమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి రాజఋషి అంబరీష మహారాజు. అతనికి ఇహమనే హరులందు కరులందు ధనములందు కేళి వనములందు పుత్రులందు బంధుమిత్రులయందు పురమునందు అంతిపురమునందు ఇహము ఇది ఒక భూలోకము అనే భావనే లేదు ఆయన మనసులో. నేను ఈ భూలోకానికి నేను ఒక చక్రవర్తిని అనే భావమే లేదు. నాకు ఇన్ని గుర్రాలున్నాయి, ఇంత పరివారం ఉంది, ఇంత సేవకులు ఉన్నారు, ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇంత ధనం ఉంది, విహరించడానికి ఇంత ఉద్యానవనం ఉంది అనేటువంటి భావన లేదు. అంతేకాదు పుత్రులందు బంధుమిత్రులందును కొడుకుల మీద కానీ స్నేహితుల మీద కానీ బంధువుల మీద కానీ అంతఃపురముల మీద కానీ ఏ ఒక్కదాని మీద ఆయన మనస్సు పోదయ్యా. ఆయన ఎప్పుడు ఆ భగవత్పాద పద్మముల మీదనే ఆయన మనస్సు ఉంటుంది. కానీ ఎన్ని ఐశ్వర్యములు ఆయన వెంట ఉండి ఆయన చుట్టూ ముట్టుకొని ఉంటే కూడా ఆయన మనస్సు వాటిని చూసేది కాదు, వాటి వైపు తొంగి కూడా చూడదు ఆయన మనస్సు. ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మనం సంపాదించాల్సింది, ఇలా కదా మన మనసును తయారు చేసుకోవాల్సింది మనం. అంత కొంత కాలంబున కమ్మేధిని కాంతుండు సంసారంబు వలని తగులంబు విడచి నిర్మలుండై ఏకాంతంబున భక్తి పరవశుండై ఉండ ఆయన మనస్సు ఒక అపారమైనటువంటి భక్తి పారవస్యములో మునకలు వేస్తూ ఉన్నది.
ఏ ఒక్కదాని మీద మనసు లేదు ఆయనకు. నిర్మలంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, పరవశుడైపోయి ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు భగవంతుడు సంతోషించాడట. సంతోషించి భక్తవత్సలుడగు పురుషోత్తముడు ప్రతిభట శిక్షణంబును నిజ జన రక్షణంబును నిఖిల జగద వక్రంబునగు చక్రంబునిచ్చి చనియనంత ధ్యానమగ్నుడై కూర్చొని ఉన్నాడు. ఆ నారాయణమూర్తి సాక్షాత్కరించాడండి అంబరీష మహారాజు. సాక్షాత్కరించి, రాజా, ఈ రాజ్య పరిపాలన బాధ్యతలనన్నిటినీ ఈ చక్రమే ఇక చూసుకుంటుంది నాయనా. నువ్వు నిరంతరము భగవద్ధ్యానమునందుండి నిత్యానందాన్ని అనుభవించవచ్చు అని సుదర్శన చక్రాన్ని ఆ నారాయణమూర్తి అంబరీష మహారాజుకి ఇచ్చి వెళ్ళాడట. సుదర్శనం, సుదర్శనం అంటే అంటే విశిష్టమైనటువంటి జ్ఞానం. దర్శనం అంటే జ్ఞాన దృష్టికి గోచరించేటువంటిది సుదర్శనం. ఇప్పుడు గురుదేవుల వారు నీకు, నాయనా, ఇది ఒక నిమిషానికి 15 సార్లు నడుస్తూ ఉంది, గంటకు 900 సార్లు నడుస్తూ ఉంది, 24 గంటలకు 24 తొమ్మిదులు 21,600 సార్లు తిరుగుతూ ఉంది. ఇది భగవంతుని చేత నడిపింపబడేటువంటి చక్రము. ఈ చక్రాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. దీని యందు ఎప్పుడు మనస్సును నియమించి నువ్వు పనును నీ పాటికి నువ్వు ఎప్పుడు మనస్సును దాని మీద పెట్టుకోనుండు. ఆ చక్రమే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ బాధ్యతలను తీసుకొని పాలిస్తుంది అని విష్ణుదేవుడు అంబరీష మహారాజుకు ఆ చక్రాన్ని ఇచ్చినట్టు కేశవానంద యోగి చంద్రుల వారు ఆ చక్రాన్ని మనకి ఇచ్చాడు. ఆ చక్రం ఎప్పుడూ నీ హృదయములో నడియాడుతూ ఉంది. దాని యందు నువ్వు మనస్సును పెట్టుకోనుండు చాలు. దుష్ట శిక్షణ అదే గావిస్తుంది, శిష్ట రక్షణ అదే గావిస్తుంది. నీవు వాడెందుకు అలా ఉన్నాడు, వీడెందుకు ఇలా ఉన్నాడు, అవి నీకు అవసరంలే, ఆ బాధ్యతలను అది తీసుకుంటుంది అని భగవానుడు ఆ చక్రాన్ని ఇచ్చాడట. అది భక్తవత్సలుండగు పురుషోత్తముండు ప్రతిభట శిక్షణంబును నిజ జన రక్షణంబును నిఖిల జగద వక్రంబును నగు చక్రంబు నిచ్చిచనియనంత. ఇటువంటి చక్రము మనకిచ్చినవాడు గురువు. ఆ గురువు అనుగ్రహించిన చక్రమే సుదర్శన చక్రము. అది గురువు ఉపదేశము అంటే ఆ విష్ణు చక్రమును గురువు శిష్యునికి ఇస్తూ ఉన్నాడు. ఆ చక్రము మీద మనస్సుంచుకున్న వానికి ఏ సమస్యలు అది రానివ్వదు, ఇందులో డౌట్ లేదు. ఇది అంబరీషుని చరిత్ర. ఇది ఆ చక్రమును పొంది కూడా మనము సమస్యలకు ఎదురవుతూ ఉన్నాము. కారణం ఏమిటి అంటే నీ మనస్సు ఆ చక్రమునందు నియమించకపోవడమే దీనికి కారణం. అంతే. తన తోడి నీడకైవడి అనురూప గుణాఢ్యయైన ఆత్మ మహిషితో జన విపుడు ద్వాదశి వ్రతమొనరంగా హరిగూర్చి చేసనొక్క ఏడదిప.
అంబరీష మహారాజు భార్య మహాపతివ్రత, సుగుణముల రాశి, గొప్ప వైష్ణవ భక్తి కలిగినటువంటి సాధ్వీమణి. భర్తను విష్ణుదేవుణ్ణి అంబరీష మహారాజు ఎలా సేవిస్తున్నాడో అలా తన భర్తనే విష్ణుదేవుడుగా భావించి సేవించే సాధ్వీమణి ఆమె. తన భర్త ఎలాంటి నియమాన్ని అనుసరిస్తున్నాడో అలాంటి నియమాన్ని అనుసరించిన పతివ్రత. ఆయన భగవానుడు ఎప్పుడు ఆ చక్రాన్ని ఇచ్చాడో ఇంకా ఆయన ఏకాంతానికి వెళ్ళి అక్కడ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడానికై వెళ్ళాలని భావిస్తే మన నీడ మన వెంట ఎట్లా వస్తుందో ఆయన భార్య ఆయన నీడలాగా వెంట వచ్చి భర్తతో కూడా అరణ్యానికి వచ్చిన సాధ్వీమణి. ఇట్లు వ్రతంబు చేసి యా వ్రతాంతంబున కార్తీక మాసంబున 3 రాత్రులు ఉపవసించి కాలింది జలంబుల స్నాతుడై మధువనంబున మహాభిషేక విధానంబున విహిత పరికర సంపన్నుండై హరినభిషేకంబు చేసి మనోహరంబులైన గంధంబులు సమర్పించి అభినవాబోధంబులైన పుష్పంబులను పూజించి తదనంతరంబ ఒక్క సంవత్సర కాలము ఆ కాళిందీ నదిలో స్నానము చేసి ఆ నది ఒడ్డున కూర్చొని వ్రతాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. కార్తీక మాసం వచ్చింది. 3 రోజులు ఉపవాసం ఉండి ఆ వ్రతాన్ని పరిపూర్తి గావించే రోజు కాళిందీ నదిలో స్నానము చేసి స్వామివారికి అభిషేకము గావించి మధురములైనటువంటి ఫలాదులన్నీ సమర్పించి పుష్పములతో స్వామిని అలంకరించి స్వామికి ధూపదీప నైవేద్యములిచ్చి పూజించుకుంటూ ఉన్నాడు. పాలేరై ప్రవహింప దగ్గర చుళ్ళే ప్రాయంబులు రూపముల్ మేలై దూర్తులుగా వెండి గొరిజల్ హేమోరు శంగంబుల గ్రాళల్ గ్రేపుల ఎర్రుల నాగుచును రంగఛాయలయ్యున్న మందాల నిర్బుధ సట్కమిచ్చ విభుడు ద్వైదిక శ్రేణికి బాగా పాలు ఇవ్వదగినటువంటి గోవులు, బలిచి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి గోవులు, వాటి గిట్టలకు వెండి తొడుగును అమర్చి బంగారు కుప్పెలను కొమ్ములకు పొదిగించి పట్టు వస్త్రములతో ముసుగులు వేయించి అటువంటి అందమైనటువంటివి, బలీయమైనటువంటివి, వయసులో ఉన్నటువంటివి, బాగా పాలివ్వదగినవి, పోట్లాడే గుణము లేకుండా శాంతమైనటువంటి స్వభావము కలిగినటువంటి శుభలక్షణములు గల గోవులను, అనేకమైనటువంటి కోట్ల గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఎన్ని గోవులను దానం ఇచ్చాడు అంటే 600 కోట్ల గోవులను దానంగా ఇచ్చాడు పరీక్షిత్ మహారాజా. పెక్కండ్రు విప్రవరులకు గ్రక్కున అతి భక్తితో కడుపులు నిండ చొక్కపుటన్నం బిడి విభుడెక్కడ పారణము చేయనుద్యోగించను. 600 కోట్ల గోవులను దానముగా ఇచ్చి వేలాది మంది బ్రాహ్మణోత్తములకు తృప్తిగా రుచికరమైనటువంటి భోజనములను పెట్టి ఆ తరువాత ఆ అంబరీష మహారాజు ఇంకా బ్రాహ్మణోత్తములకందరికీ
తృప్తిగా భోజనములు పెట్టాడు, ఆశ్రితులకు అందరికీ కావలసినన్ని దానములు ఇచ్చాడు. ఇంకా ఆయన కూడా ఆ ఒక్క పొద్దును తీర్చుకోవడానికై సంసిద్ధుడయ్యాడండి. అప్పుడు ఆ సమయములో ఆ ఒక్క పొద్దు తీర్చుకోవాలి అనేటువంటి నిశ్చయము తీసుకున్న సమయానికి వచ్చాడండి మహానుభావుడు. ఎవరు? దూర్వాస మౌనీంద్రుడు వారు. భాసుర నిగమ పదోపన్యాసుడు సుతపో విలాసుడనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడతిథి అయ్యే తన్నివాసంబునకు. మహాతపస్సంపన్నుడు దూర్వాస మౌనీంద్రుడు వారు. వేదాలన్నిటినీ పుక్కిట పట్టినవాడు. వేదాలన్నీ ఆయన నాలుగు మీదనే ఉన్నాయి. సూర్యునితో సమానమైనటువంటి ప్రకాశము కలిగినటువంటి వాడు. అటువంటి దూర్వాస మౌనీంద్రుడు వారు మహాతపస్సంపన్నుడు, గొప్ప వేదసారమెరిగినటువంటి వాడు, సూర్యుని లాంటి తేజస్సు కలిగినటువంటి వాడు. అటువంటి దూర్వాస మౌనీంద్రుడు వారు అతిథిగా వచ్చాడు. అతిథి అయి వచ్చిన నమ్ముని వల్లభునకు ప్రత్యుత్నంబు చేసి కూర్చుండ గద్దియయిడి పాదంబులు కడిగి పూజించి సేమంబరసి తన ఇంట అన్నంబు కుడువమని నమస్కరించిన నమ్మహాత్ముండు సంతసించి భోజనంబునకు అంగీకరించి కాలి నిర్మలంబులగు కాలింది జలంబులం పరమధ్యానంబు చేయుచు మునింగి లేచిరాక తడవు చేసిన ముహూర్తార్థ వశిష్టయగు ద్వాదశియందు పారణ చేయవలయుట చింతించి బ్రాహ్మణ అతిక్రమణ దోషంబునకు శంకించి విద్వజ్జనంబులను రావిల్చి వారల నుద్దేశించి అతిథిగా తన నికేతనమునకు విచ్చేసినటువంటి దూర్వాస మౌనీంద్రులు వారికి ఉచితాసనం ఇచ్చాడు. ఆయన పాదములను గడిగి పూజ చేసి, మహాత్మా నా ఇంట మీరు భోంచేయండి ప్రభు, మీ వంటి మహాత్ములు రావడం చేత నా యాగము ఫలించింది, నా జన్మము తరించింది, నా తపస్సు ఫలించింది. నిజంగా ఆ నారాయణమూర్తియే మీ రూపములో వచ్చారని నేను సంతోషిస్తున్నాను తండ్రి. కాబట్టి మీకు ఆతిథ్యమించి నేను ధన్యుడవుతాను మహాత్మా, భోంచేయండి అని అడిగాడండి. సంతోషించాడు. అట్లాగే అంబరీష మహారాజా, నేను భోంచేసే ముందు స్నానం చేసి భోజనం చేయడం నాకు అలవాటు, నేను స్నానం చేసి వస్తానని కాళిందీ నదిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలి కదండి. ఆ నెలలో ధ్యానంలో కూర్చున్నాడు. ఎంతసేపు అయినా లేచి రాడు. అంబరీష మహారాజు ద్వాదశి గడియలు వెళ్ళిపోక మునిపే స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకొని ఒక పొద్దును తీర్చుకోవాలి. మరి ద్వాదశి గడియలు వెళ్ళిపోతే ఆ తరువాత ఇంతకాలము వ్రతము చేసినటువంటి వ్యక్తి ద్వాదశి గడియల్లో ఆ ఉపవాసము ఆ ఒక పొద్దును తీర్చుకోకపోతే సంవత్సర కాలము చేసినటువంటి యొక్క ఈ వ్రతము విఫలమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అతిథిగా వచ్చినటువంటి వారికి భోజనం పెట్టకుండా యజమాని భుజించకూడదు. అయితే అతిథేమో సమయానికి రాలేదు, లగ్నం వెళ్ళిపోతూ ఉంది. ఏం చేయాలని ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి వేదములను ఎరిగిన వారు, ధర్మం ఎరిగినటువంటి వారు, ఆ ధర్మ సందిగ్ధములు ఎక్కడైనా ఏర్పడినప్పుడు పరిష్కార మార్గాన్ని చక్కగా తెలిసి సమాధానం ఇయ్యదగినటువంటి మహానుభావులను పిలిపించి వాళ్లను ఈ విషయాన్ని చర్చించి వాళ్ళ ద్వారా సలహా అందుకున్నాడండి. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అతిథివోయి రామి అధిప ఈ ద్వాదశి
పారణంబు మానపాడిగాదు కుడువకుండగాదు కుడుచుటయునుగాదు సలిల భక్షణంబు సమ్మతంబు. భగవంతుని యొక్క పూజను వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని వాళ్ళ కోసరం వీళ్ళ కోసరం ఆలస్యము చెయ్యకూడదు. ఆయన దేవాది దేవుడు, నారాయణమూర్తి, సర్వజ్ఞుడు. ఆయన కార్యక్రమాన్ని ఏ సమయానికి చెయ్యాలనో ఆ సమయానికి చెయ్యాలి రాజా. దీంట్లో తప్పు లేదయ్యా. అలాగే ఆ ఉపవాస స్వామికి పూజ చేసిన తరువాత నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చిన తరువాత భోంచేయకూడదు, కానీ తీర్థం మాత్రం తీసుకుంటే చాలు, ఉపవాసాన్ని వదిలినట్లే అని చెప్పి పండితులందరూ మహాత్ములందరూ సెలవు ఇచ్చారండి. అప్పుడు అట్లాగే స్వామివారికి హారతి ఇచ్చాడు, తీర్థము స్వీకరించాడండి. అప్పుడు అని ధర్మ సందేహంబు వాపిన నా రాజర్షి శ్రేష్ఠుండును మనంబున హరిందలంచి నీరు పారణంబు చేసి జలంబుల మునిగిన తపసి రాకకెదురు చూచుచున్న సమయంబున. మహర్షులు చెప్పినట్లుగానే ఇక ధర్మ సందేహాన్ని తీర్చారు గనుక పెద్దలు వాళ్ళు చెప్పినట్లుగానే స్వామివారి యొక్క పాదతీర్థాన్ని పుచ్చుకున్నాడండి అంబరీష మహారాజు. ఆ తీర్థాన్ని తీసుకున్నాడు, ఒక్క పొద్దు తీర్చుకున్నాడు. ఇంకా స్నానమునకై వెళ్ళినటువంటి అంబరీష మౌని దూర్వాస మౌనీంద్రుడు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు యమునలో కృతకృత్యుడై వచ్చి రాజు చే సేవితుడై రాజు చేష్టితంబు బుద్ధిలోను హిల్చి మునీశ్వరుని రాక కోసమై ఎదురు చూస్తూ ఉన్నాడు అంబరీష మహారాజు. ఈ లోపల వస్తున్నాడండి. ఎలా వస్తున్నాడు అంటే ఏనుగును చూచి కన్నెర్ర చేసినటువంటి సింహము వలె వస్తూ ఉన్నాడు. రాజు చేష్టితంబు బుద్ధిలోను హిల్చి బొమ్మముడి మొగముతో నదరెడి మేనుతో నగ్రహించి రెట్టించి ఆకలి కొట్టుమిట్టాడంగా ఈ సంపదుల్మత్తు ఈ నృశంసు ఈ దురహంకారు ఎందరు గంటిరే విష్ణు భక్తుడుగాడు వీడు నన్ను కుడువ రమ్మని మునుముట్ట గుడిచినాడు ధర్మభంగంబు చేసి దుష్కర్ముడయ్యే అయినా ఇప్పుడు చూపెద అన్ని దిశల నేను కోపింప మాన్పు వాడెవ్వడను చూ. ఆకలితో నకనకలాడుతూ ఆకలితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి నన్ను కడుపు గాల్చుకుంటూ ఉన్నటువంటి అతిథిని వాని బాధను గమనించకుండా వీడు ఒక్కపొద్దు తీర్చుకుంటాడా? రాజునని వీనికి అంత గర్వమా? వీనికి అంత అహంకారమా? నేను కోపిగించుకుంటే వీడిని ఎవడురా కాపాడతాడు? చూడండి మీరు ఇప్పుడే, అసలు నేను ఆగ్రహించి దండింప దలంచితే వీడిని ఎవడు రక్షిస్తాడు చూస్తా నేను ఇప్పుడు ఇన్ని అని ఆగ్రహోదగ్రుడయ్యాడండి. ఇది పెట పండ్లు గీటుచును భీకరుడై కనుగ్రేవ నిప్పుకల్ పొటపొటరాల ఖండములు పొంగ మునీంద్రుడు హుంకరించుచు జడ మొదలంటగా పెరిగి చక్కన దానన కృత్య నాయుధోత్కట వలమాన హస్తయుతగాను నరించే నయించ రాజుపై గుళకరాళ్ళు నమిలినట్లు కరకర 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 పండ్లు కొరుకుతూ ఉన్నాడు. దీపాన్ని ఒత్తి నలుపకుండా వెలిగిస్తే ఆ కొన ఒత్తి దగ్గర దీపము వెలిగినప్పుడు నూనె బొట్లు బొట్లుగా రాలినట్లు ఆయన కన్నులలో వేడి చూపులలో నీళ్లు రాలుతూ ఉన్నాయి.
ముఖము అదురుతూ ఉన్నది, జేవిరించేటువంటి ముఖముతో చూస్తూ ఉన్నాడు. నలువైపులా ఆ విశాలమైనటువంటి పొడవైనటువంటి జడలు జీరాడుతూ ఉన్నాయి. అందులో ఒక జడను మొదులంట ఓడబెరికాడండి. మొదులంట ఓడబెరికి కృత్య అనేటువంటి ఒక మహాశక్తిని సంకల్పించి ఆ జడను నేలకేసి కొట్టినప్పుడు ఒక మహాశక్తి ఆయన తపోబలము చేత లేచిందండి. లేచి అది ప్రళయాగ్నిలాగా భూమి ఆకాశములను ఆవహించుకొని ఆయన పాదములను తొక్కుతూ శూలం అనేటువంటి ఆయుధాన్ని ఎత్తుకొని బడబాగ్నిలాగా అంబరీషుని మీదికి పయనిస్తూ ఉన్నదండి. ఆ శక్తిని వదిలిపెట్టాడు. అప్పుడు కాళానల సన్నిభయై శూలాయుధ హస్తయగుచు సురసుర దృక్కల్ నేల పదంబుల దృక్కుచు వాలి మహాకృత్య మనుజ వల్లభు చేర బెదరి పరిగెత్తే వాణ్ణి వెంబడించి తరిమేవాడు ఎట్లయితే వాణ్ణి కాళ్ళు దొక్కుతూ వెనకంటే ఎట్ట పరిగెత్తాడో ఆ విధంగా భయమెరుగనటువంటి రాజు, నిశ్చల మనోరథుడైనటువంటి రాజు, ధీమంతుడైనటువంటి అంబరీష మహారాజు దగ్గరికి అంత వేగంగా వస్తూ ఉంది. శూలం అనే ఆయుధమును ఎత్తుకొని ఆ కృత్య అనేటువంటి ఒక మహాశక్తి అది ఎప్పుడైతే అంబరీషుడి మీదికి దుముకుతూ ఉందో, మహావేగముతో ఎలా వస్తూ ఉన్నదో దానిని విశ్వగర్భుడైనటువంటి పరమాత్మ చూసుకొని ఉన్నాడండి ఈ విషయాన్ని. ఆ ప్రకారమెరిగి హరి విశ్వరూపుండు వెర్రి తపసి చేయు వేడబంబు చక్కబెట్టు మనుచు చక్రంబు బంచిన వచ్చే నదియో ప్రళయ వహ్ని పగిది. అదండి గురువు ఇచ్చినటువంటి చక్రము. అది ఎప్పుడూ దగ్గరుంది, అది ఎప్పుడు భగవద్ అనుగ్రహమునకు దగ్గర చేరువలో ఉంది. ఎప్పుడు భక్తులకు ఆపదలు ఎదురవుతాయో అప్పుడు ఆయన దగ్గర నుంచి ఇది ఆయన అనుమతి ప్రకారం బయలుదేరుతుంది అని అనడానికి కారణం ఏంటంటే, వస్తే పోనిది పోతే రానిది వస్తూ పోతూ ఉండి లేనిది. అది ఎక్కడికి పోతుందంటే ఆ శ్రీహరి దగ్గరకు పోయి ఆయనతో కలుసుకుంటుంది. ఆ శ్రీహరి యొక్క హృదయములో నుంచి లేచి వచ్చి ఆయన పాదములతో కలుసుకుంటుంది. కిందికి వచ్చి పాదాల యందు కలుసుకుంటుంది, పైకి లేచిపోయి ఆయన హృదయములో కలుసుకుంటూ ఉన్నది. ఆ విధంగా ప్రతిసారి ఆ చక్రము స్వామి యందు ఐక్యమయ్యి స్వామి హృదయము నుంచి లేచి వస్తూ ఉన్నటువంటి ఆ కాలచక్రాన్ని విశ్వగర్భుడైనటువంటి పరమాత్మ అంబరీష మహారాజును రక్షించి దూర్వాస మౌనీంద్రుల వారిని శిక్షించమని ఆజ్ఞాపించి పంపించాడండి ఈ చక్రాన్ని. అప్పుడది ప్రళయకాలాగ్ని వలె వచ్చేసింది సమీపానికి. వచ్చి ముని పల్చిన కృత్యను దహించి తనివి సనక ముని వెంటబడిన మునియును మెరుగుహసొచ్చిన అదియు వ్యాళంబు వెనుకొన దవానలంబు చందంబున దోనచ్చొచ్చి మరియును భగవదాజ్ఞ ప్రకారము ఆ సుదర్శనం అనే చక్రం వెంటనే వచ్చి క్షణాల మీద ఆ కృత్య అనేటువంటి దూర్వాస మౌనీంద్రుల వారు వదిలిపెట్టినటువంటి ఆ శక్తిని ఖండించిందండి. ఖండించడం కాదు, భస్మమైపోయింది. ఆ శక్తి బూడిదైపోయింది. అది అట్లే దీని స్పర్శ తగలగానే మండిపోయింది బగ్గుమని. అట్లే అంతతో తనివి చనక దానిని పంపించిన వాడు పరమభక్తుడైనటువంటి అంబరీషుని మీద భేదం పెంచుకొని ఏ కారణము లేనటువంటి నిష్కారణము, ఏ అపకారము చేయనటువంటి నిరపరాధి అయినటువంటి వాణ్ణి భగవంతుడే నా సర్వస్వమని ఏకాంతములో కూర్చొని ఆ చెట్టు కింద రాలిన 2 పండ్లను తింటూ ఆశ్రితులైనటువంటి భక్తులకంత బువ్వ పెడుతూ భగవంతుని కోసమే జీవిస్తూ సకల ఐశ్వర్యాలను పక్కన పెట్టి భగవంతుని సేవించదగినటువంటి బిడ్డ మీద నీవింటికి ఆయన నికేతనమునకు వస్తే, ఆయన సమీపానికి వస్తే నిన్ను
పాదములు గడిగి ఉచితాసనం మీద కూర్చోబెట్టి భోంచేయమని చెప్పి ప్రార్థన చేసిన వాని మీదన చంపడానికి శక్తిని ప్రయోగిస్తావు నువ్వు. ఏం తప్పు చేశాడు రా వాడు? ఏం తప్పు చేశాడు వాడిని నువ్వు వాని మీదకి శక్తిని ప్రయోగించావు? భగవంతునికి భక్తునికి ఎవడైనా అపకారం చేస్తే ఆయన సహించలేడు. నన్నేమైనా అను పర్వాలేదు, కానీ నన్ను ఆశ్రయించినటువంటి వాణ్ణి అంటే మాత్రము శిక్ష తప్పదోయ్ అనేటువంటి యొక్క వీరావేశంతో భగవంతుడు ఆ సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే పంపించాడో వెంటనే ఆ చక్రము యొక్క స్పర్శకు బగ్గుమని మండిపోయిందండి ఆ శక్తి. అంతటితో తనివి చనక ఆ దూర్వాసుని వెంటబడిందండి. ఆ దూర్వాసుని వెంటబడితే అప్పుడు ఆయన చూచాడు, ఒరే ఇది సుదర్శన చక్రము, ఇది ఇంకా మనల్ని బ్రతకనివ్వదని చెప్పి మేరు పర్వతములో ఉన్నటువంటి ఒక పెద్ద గుహలోకి దూరేస్తే తప్పుకోవచ్చని ఆ గుహలోకి వెళ్ళాడట. ఆ గుహలో కూడా వస్తూనే ఉంది. ఉరి ఇంకా దీని నుంచి తప్పించుకోలేమని చెప్పి ఆయన ఆకాశ మార్గములో వెళుతూ ఉన్నాడట. ఆకాశ మార్గములో కూడా అది వస్తూనే ఉంది. ఓ పరీక్షణ్ మహారాజా, భువి దూరు నబ్ది జన నబ్దుల్ సొచ్చు నుద్వేగి అయి దివి బ్రాకు దిక్కులకున్బో దిగ్వీదులబోవు చిక్కి వెసల్ గ్రుంకిన గ్రుంకు నిల్వ నిలుచు క్రేడించు నొక్కవడిల్ తాపసు వెంటనంటి హరిచక్రం వన్య దుర్వక్రమై యోగ సిద్ధులు కలిగినటువంటి దూర్వాస మౌనేంద్రులు వారు భూమిలోకి దూరి వెళ్ళిపోతే కూడా అది భూమిలో దూరి వస్తానే ఉంది అనకంటి. ఇంకా ఇది ఇక్కడ కూడా వెంబడిస్తూ ఉందని ఆకాశ మార్గం లేక ఆయన వెళితే కూడా ఆకాశం ఇంటి కూడా వెనకంటినే వస్తూనే ఉంది. ఏం చెయ్యాలి? సాధ్యం కాలేదు. నిలబడదామా, దగ్గరికి వచ్చి కాల్చేస్తూ ఉంది. అరేరే, ఆ కుత్రి అనేటువంటి మహాశక్తిని దహించినటువంటి ఆ సుదర్శన చక్రము వెంట తరుముతూ ఉంది, కానీ అతన్ని కాల్చివేయడం లేదు, వేధిస్తూ ఉంది. ఒళ్ళంతా మంటలెత్తుకునేటట్టు కాల్చేస్తూ ఉంది, కానీ ప్రాణాలు తీయడం లేదు. కారణం ఏమిటి అంటే అంబరీష మహారాజు ప్రార్థిస్తున్నాడంట, పరమేశ్వరా మునీశ్వరుణ్ణి రక్షించు తండ్రి, రక్షించు తండ్రి. ఆయన నాకు దైవముతో సమానం, నా ఇంటికి వచ్చినటువంటి అతిథి నాకు దేవుడు తండ్రి, ఆయన నా కారణంగా ఆయన బాధపడకూడదు స్వామి అని ఆ అంబరీష మహారాజు విష్ణుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి బతికినాడు. అయినా బాధలు అనుభవించడం మాత్రం తప్పదోయ్, అనుభవిస్తున్నాడు. ఏం చెయ్యాలి? ప్రాణాలను తీయలేదు, కానీ ప్రాణాలతోనే చంపుతూ ఉంది అది. ఏ లోకంబునకైన వెంటబడితోనే తెలుచు చక్రానల జ్వాలలల్మానుపు వారులేమి. ఏ లోకంబునకైన వెంటబడితోనే తెలుచు చక్రానల జ్వాలలల్మానుపు వారులేమిల్జని దేవజ్యేష్ఠు లోకేశు వాడ ఆలోకించి విధాత విశ్వజనన వ్యాపార పారీణ రేఖాలిలేక్షణ కావవే కరుణ చక్రంబు నివారింపవే. ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకానికి వస్తూ ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రము బారి నుండి బయటపడడానికి సాధ్యంగాక సరస్వతీనాథుడైనటువంటి సృష్టికర్తయగు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చి, మహాత్మా చతురానన, భగవద్రచితమైనటువంటి అనంతమైనటువంటి సృష్టిని ఓర్పుతో నేర్పుతో అందరి యొక్క ప్రారంధాన్ని గుర్తించి ఎవరికి ఎంత సంపద ఇవ్వాలి, ఎవరికి ఏ జన్మం ఇవ్వాలి, ఎంత ఆయుష్ని ఇవ్వాలి, ఎంత దీర్ఘాయుష్ని ఇవ్వాలి,
సమస్తమును ప్రజ్ఞగా గుర్తించి సర్వజీవులకు ధర్మయుతమైనటువంటి దేహములను, ధర్మయుతమైనటువంటి జీవనాన్ని, ధర్మము తప్పకుండా ఇవ్వదగినటువంటి సమర్థత కలిగినటువంటి ఓ చతురానన, ఈ సుదర్శన చక్రము బారి నుండి బయటపడేటువంటి మార్గాన్ని నాకు ఉపదేశించి, ఈ మార్గాన్ని ఆలోచించి, ఈ సుదర్శన చక్రము నుంచి నన్ను ఉద్ధరించు స్వామి అని ఆ బ్రహ్మదేవుని ఎదురుగా నిల్చొని నమస్కారపూర్వకంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటున్నాడు, దూర్వాస మౌనీంద్ర, కరమర్దిల్ ద్విపరార్ధ సజ్ఞగలయి కాలంబూ కాలాత్ముడై సొరిదిల్ నీళ్ళంగజేసి లోకముల నా చోటు విభుడెవ్వడు పరిపూర్తి కనుగ్రేవక్యంపు గదుర భస్మంబుగా చేయు నా హరిచక్రానల కీల కన్యుడొక్కరుండడ్డంబుగా నేర్చునే. దూర్వాస మౌనీంద్ర, భగవదాజ్ఞ అనేటువంటి ఆ కాలచక్రాన్ని ఎదురించి బ్రతుకగలిగిన వారెవ్వరూ లేరు. అందులో భూమి ఆకాశముల మధ్య ఉన్నటువంటి సృష్టిలో గల జీవుల యొక్క జీవితములన్నీ దాని మీద ఆధారపడి ఉన్నాయి. నీ యందేది తిరుగుతూ ఉన్నదో, నా యందేది తిరుగుతూ ఉన్నదో, ఈ భూమిని సూర్యుని చుట్టూ ఏది తిప్పుతూ ఉన్నదో, ఏది బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, జననము, మరణం అనేటువంటి వాటిని ఏది తిప్పుతా ఉందో, క్రమంగా బాల్యాన్ని దాటించి యవ్వనాన్ని ఇచ్చి, యవ్వనాన్ని దాటించి కౌమారాన్ని ఇచ్చి, కౌమారాన్ని దాటించి వృద్ధాప్యాన్ని ఇచ్చి, మరణాన్ని ఇచ్చి, మరలా జన్మనిచ్చేటువంటి ఈ కాలం అనేటువంటి ఈ చక్రములో జరుగుతూ ఉన్నటువంటి ఈ క్రియలనన్నిటినీ ఆపగలిగిన దిల్లు కలిగిన వాడు ఉన్నాడా? ఏమనుకున్నావా చక్రం అంటే? దానికి ఎదురు తిరిగినాడా వాడిని వెంటనే కాల్చేస్తుంది. అది దాన్ని నువ్వు కానీ, నేను కానీ, ఈశ్వరుడు కానీ, ఆ ఇంద్రుడు కానీ, దిక్పాలకులు కానీ, సూర్యచంద్రాదులు కానీ అందరము కూడా ఆ కాలం అనే చక్ర నియమానికి కట్టుబడి దాని ఆజ్ఞను శిరమును దాల్చి ఆ చక్రాన్ని అనుసరించి నడవాల్సిన వాళ్ళమే కానీ ఆ చక్రాన్ని అతిక్రమించి నడిచిన వాళ్ళని అది భస్మము చేసేస్తుంది. అదండి గురువు చెప్పింది, అదండి ఉపదేశం అంటే. ఉపదేశం అంటే ఏందది? అది అది చెప్తున్నాడు బ్రహ్మ. ఉదయాన్ని సూచిస్తూ హస్తాద్రిని సూచిస్తూ ఉంది ఆ కాలమే. కారణం ఏమిటి? ఒక్కసారి ఉదయాన్ని సూచించి హస్తాద్రిని సూచించింది అంటే నీకు, నాకు, ఎల్ల మానవులకు, సమస్త ప్రాణికోటికి 24 గంటల ఆయుష్నది లెస్ వేసుకొని వెళ్ళిపోతా ఉంది అది ఆ చక్రము. దీన్ని ఆపగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? అందరి ఆయుష్ ఆ కాలచక్రం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఎవడైనా ఈ కాలంబు కాలాత్ముడై సొరిధిల్ నిండంగా చేసి జగత్తంతా వ్యాపించి ఉంది. అది లేని చోటు లేదు. లోకముల నా చోటుల విభుడెవ్వడు పరిపూర్తి కనుగ్రేవకింపు గదుర భస్మంబుగా చేయు. ఎవడైనా దానికి ఎదురు పడినాడా, దానికి ఎదురు తిరిగినాడా, ఆ చక్రానికి ఎదురు తిరిగినాడా ఎవడైనా భస్మం చేసేస్తుంది అది వెంటనే. అందుకే రేయ్, నిద్ర లేవగానే స్వరం చూసుకోండి, స్వరం చూసుకొని లేవండిరా. స్వరం చూసుకొని అడుగుపెట్టు. ఈరోజు ఏ స్వరము గమనించు. దాని చేతిలో ఉంది నీ జీవితం అంతా. నీ బతుకు దాని మీద ఆధారపడి ఉంది. దాన్ని తప్పి మెలిగినావా కాల్చేస్తుంది అది, మన్నించదు, వాంఛాత్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. కాలాత్ముడై సొరిదిల్ నిండంగా చేసి లోకంబుల ఆ చోటుల విభుడెవ్వడో
పరిపూర్తి కనుగ్రేవ కెంపు గదురల్ భస్మంబుగా చేయు నా హరి చక్రానల కీల కన్యుడొకరుండడ్డంబుగా నేర్చుని. ఆ చక్రాన్ని నన్ను ఆపమంటావా? ఆ చక్రము నిన్ను శిక్షించాలనుకుంటే శిక్షించొద్దా? ఆయన్ను చాలా గొప్ప పని చేసి వచ్చినాడు కాబట్టి ఆయన రక్షించు అని నన్ను చెప్పమంటావా? అది నా ఆజ్ఞకు కట్టుబడుతుందా? దానికి ఎదురుపడితే నిన్ను నన్ను ఎదురుపడిన వాళ్ళందరినీ కాల్చేస్తుంది. అది దాని గురించి నీకు తెలియకపోవచ్చు. ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుడు భూపతులు శిరములందు దాల్తుమతని ఆజ్ఞ. నేను కాదు, ఆ పరమశివుడు, ఆ దేవేంద్రుడు, ప్రజాపతులు, భృగుడు, భూపతి, సమస్త దేవతలు శిరములందు దాల్తుమతని ఆజ్ఞ. జగద్దిదితంబల్చు భూరి కార్యమతులమనుచు. బ్రహ్మేంద్రాది దేవతలందరూ ఆయన సంకల్పానికి అనుగుణంగా భయభక్తులతో మెలుగుతూ ఉంటాం మేము. ఆయన సంకల్పానికి అడ్డు తగలదగినటువంటి వాడు లేడు, ఏ దేవుడు లేడు ఇంకా ఈ సృష్టిలో. కాబట్టి ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుడు భూపతులు శిరములందు దాల్తు మతని ఆజ్ఞ. జగద్దిదితంబంచు భూరి కార్యమతులమనుచు. ఆయన ఏం చెప్తే అది చేయడమే మా పని. ఆయన సంకల్పానికి ఎదురు తిరిగే సత్తా మాకు లేదు. ఎదురు తిరిగి ఎవ్వడు సుఖపడలేడు. కావున సుదర్శనానల నివారణమునగునోపనని విరించి పలికిన. దాన్ని నివారించే శక్తి నాకు లేదు దుర్వాస మౌనీంద్ర, నీకు నమస్కారం అన్నాడు బ్రహ్మదేవుడు. దుర్వాసుండు కైలాసంబునకు జని ఈశ్వరునాలోకించి చక్రానలంబు తెరంగిరింగించిన మాన మహాదేవుండిట్లనియే. బ్రహ్మదేవుని చేత నిరాశ్రయుడయ్యాడు. ఇంకేం చెయ్యాలి? మండిపోతూ ఉంది, శరీరాన్ని కాల్చేస్తూ ఉంది, తట్టుకోలేము ఒక చోట. ఆ బాధను భరించలేక ఇంకా వెంటనే కైలాసనాథుడైనటువంటి పరమశివుని దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి, పరమేశ్వరా, ఈ చక్రాన్ని ఉపసంహరించి ఈ చక్రము ద్వారా కలిగే బాధను శాంతింపజేయి మహాత్మా అని చెప్పి పరమేశ్వరునకు నమస్కరించాడు. అప్పుడు ఆ ఈశ్వరుడు దుర్వాసునితో ఇలా అంటూ ఉన్నాడు. వినవయ్య తండ్రి, ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు గూడి వెలుగు వేళతో నిబ్బంగి నగుచునుడు జనుచుండు నదియుగాక. యవ్వానిచే భ్రాంతినే మందుచున్నారా? ఏను దేవలుడసురేంద్ర సుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడా కపిలుడు మరీచాద్యులు అల్యపారవిధులు సిద్ధపతులు ఎవ్వని మాయ నిరుంగలేము. దాననింత పడుదు మట్టి నిఖిల నాదు ఆయుధ శ్రేష్టంబు తొలగజేయ మాకు దుర్లభంబు. ఓ దూర్వాస మౌనీంద్ర, ఒక కైలాసము కాదు, ఒక సత్యలోకం కాదు, ఒక స్వర్గలోకం కాదయ్యా, వేల కొలది బ్రహ్మాండములకు నాయకుడు ఆయన. ఇట్లాంటి బ్రహ్మాండాలు కొన్ని వేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయ్యా, వాటికన్నిటికీ నాయకుడు ఆయన. నేను కానీ, చతుర్ముఖ బ్రహ్మ కానీ, దేవతలు కానీ, కపిలాది మహర్షులు కానీ, సనక సనందనాది మహర్షులు కానీ, మరీచ్యాదులు కానీ, సిద్ధులు కానీ, గరుడ గంధర్వులు కానీ ఎవ్వరు కానీ ఆ ఆయుధాన్ని ఎదిరించే శక్తి ఎవ్వరికీ లేదు.
కాబట్టి ఆయుధ శ్రేష్టంబు తొలగజేయ మాకు దుర్లభంబు. అందుకే తెల్లవారు 7 గంటల దాకా నిద్రపోయి అయ్యో ఈరోజు స్వరం చూసుకోలేదే ఇంకెట్లా ఆ చక్రాన్ని మళ్ళీ ఎనికి తిప్పి మళ్ళీ 6 గంటల కాడికి మళ్ళీ ఎనికి తిప్పి మళ్ళీ 6 గంటల కాడికి మళ్ళీ స్వరం చూసుకుందామంటే 8 అయిపోయిన తర్వాత 6కు తిప్పేదానికి నీ వల్ల అవుతుందా? చక్రాన్ని ఎనికి తిప్పేదానికి కుదురుతుందా? నిన్ను ఎవడు నిద్రపోమన్నాడు? ముందుగా లేవాలో. ఇది మునీంద్ర నీవు మహాత్ముని శరణంబు వేడు, అతడు మేలు చేయంగలవాడని పలికిన ఈశ్వరుని వలన నిరాశుండై దుర్వాసుండు వైకుంఠ నగరంబున కుంజని. ఎందుకయ్యా చిల్లర దేవుళ్ళకంతా మొక్కుతావు? ఆ దేవుని దగ్గరికి వైకుంఠానికి వెళ్ళయ్యా, ఆయన పాదాల మీద పడిపోయి ఆయనే నీకు మేలు చేయగలిగిన వాడు. మరి ఈయన ఈ చక్రం ఎవరిది అనేది ఆయనకు తెలుసు. సుదర్శన చక్రం ఎవరిది తెలుసు. వేదాలు పుక్కిటి పట్టినవాడు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినవాడు, గొప్ప యోగ సిద్ధులు కలిగినటువంటి వానికి సుదర్శన చక్రం ఎవరిది అనేది తెలుసు. విష్ణుదేవి ఉంది అని తెలుసు. మరి నేరుగా ఆయన దగ్గరికి ఫస్ట్లోనే వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన కదా నన్ను దండించడానికి ఆయన భక్తుడు ఇద్దరు ఒకటయ్యి ఏమి నా మీదకి చక్రాన్ని ప్రయోగించారంటే నాకు శత్రువుగా ఉండేటువంటి వాని దగ్గరికి నేను ఎందుకు పోవాలా? నాకు తగిన వాళ్ళ దగ్గరికి నేను పోయి నా సత్తా ఏందో చూపించుకుంటాను నేను అనే ఉద్దేశంతో పోయినాడు. బ్రహ్మదేవుని దగ్గరికి పోయినాడు, ఈశ్వరుని దగ్గరికి పోయినాడు. ఇంకా ప్రముఖులైన వాళ్ళే చేతులు ఎత్తేశారు. ఇంకేం చేయాలా? మార్గం లేదు. పోని ఎవరి దగ్గరికి పోకుండా నా పాటికి నేను ఉండిపోదామని అనుకుంటే ఇది బతకనేదే, చక్రం కాల్చేస్తూ ఉంది. అప్పుడు ఇంక వేరే మార్గం లేదు. అప్పుడు వైకుంఠానికి పరిగెత్తాడండి. ఆ వైకుంఠములోని భర్మమణి సౌదాగ్రంబుపై లచ్చితాగ్రేవల్ మెల్లన నర్మ భాషణములల్ క్రీడిల్చు పుణ్యుల్ హరిల్ దేవాదీశ్వరుగాంచి ఆ వైకుంఠములోని బర్మమణి సౌదాగ్రంబుపై లచ్చితాగ్రేవల్ మెల్లన నర్మ భాషణములల్ క్రీడిల్చు పుణ్యుల్ హరిల్ దేవాదీశ్వరుగాంచి ఓ వరద ఓ దేవేశ ఓ భక్త రక్షా విద్యా పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలం. ఓ వరద ఓ వరద ఓ దేవేశ యో భక్త రక్షా విద్యా పరతంత్ర మానుపగదే చక్రానల జ్వాలలం. పట్టుకున్నాడండి ఈ పాదములను. వజ్ర వైడూర్యములతో పదగబడినటువంటి అంతఃపురము మీద శేషతల్పము మీద లక్ష్మీకాంతుడు కూర్చుని ఉన్నాడు. లక్ష్మీదేవితో కలిసి కూర్చుని ఉన్నటువంటి ఆ సమయంలో వెళ్ళి పరిగెత్తా పోయి ఆ పరమేశ్వరుని పాదాలు పట్టుకున్నాడు. పరమేశ్వర, దేవతలకు ఈశ్వరుడైనటువంటి ఓ దేవదేవ, ఓ భక్త రక్షా విద్యాపరతంత్ర మానుపగది చక్రానల జ్వాలలను, ఈ బాధలను భరించలేకుండా ఉన్నాను, పరమేశ్వర నారాయణ నన్ను రక్షించు అని పాదాలను పట్టుకున్నాడు. ఆ పట్టుకున్నప్పుడు నీ మహిమార్ణవంబు తుది నిక్కముగా నెరుగంగలేక, నీ మహిమార్ణవంబు
తుది నిక్కముగా నెరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున ఎగ్గు చేసి నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున నెగ్గు చేసి నా మరుపు సహింపుము నా మరుపు సహింపు మటనారకుడైన మనంబులో భవల్నామము చింతన చేసిన అనంత సుఖ స్థితి చెందకుండునే. పరమాత్మ నా మరుపు క్షమించు, నా తప్పును క్షమించు తండ్రి. నేను నీ భక్తులు ఇంతటి వాళ్ళని, నీ భక్తులను నువ్వు ఇలా రక్షిస్తావని, ఇంత ప్రేమపూరితమైనటువంటి విశ్వాసముతో వాళ్ళను కాపాడుతావని తెలుసుకోలేని మూర్ఖుణ్ణి స్వామి, మందమతిని స్వామి నేను. కాబట్టి నా తప్పును క్షమించు. నిన్ను ఎంత పాపాత్ముడైనా సరే నిన్ను శరణి వేడితే రక్షించేటువంటి మహాత్ముడవు కదా ప్రభు. నాకు అనంతమైనటువంటి యొక్క సుఖాన్ని, ఎంత పాపాత్ముడైనా నిన్ను ఆశ్రయిస్తే చాలు వానికి అనంతమైన సుఖాన్ని అనుగ్రహించేటువంటి మహాత్ముడవు నీవు ప్రభు. నీ మహిమార్ణవంబు తుది నిక్కంబుగా నెరుగంగలేక నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున నెగ్గు చేసి నీ ప్రేమకు వచ్చు దాసునకు క్రించుతనంబున ఎగ్గు చేసి నా మరుపు సహింపుమట నారకుడైన మనంబులో భవన్నామము చింత చేసిన అనంత సుఖ స్థితి చెందకుండునే. నా తప్పు క్షమించు నారాయణ. నేను ద్రోహిని స్వామి, నేను మూర్ఖుణ్ణి స్వామి కాదు, అహంకారిని, గర్విని తండ్రి. నేను బుద్ధి లేని తనముతో నీ భక్తునికి నేను అపకారం చేసిన, నా తప్పు క్షమించు తండ్రి అని పాదములు పట్టుకున్నాడండి. అని పలికి పాదకములంబులకు మ్రొక్కి లేవకయున్న దూర్వాసునింగని హరి ఇట్లనియే గట్టిగా పట్టుకున్నాడు. పాదాలను వదల్లేదు. కన్నీటితో పాదాలను కడుగుతూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ శ్రీహరి దూర్వాసుల వారితో ఇలా అంటున్నాడు. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవుచుందు రకల్బిష భక్తి లతాచయంబులం నిలువంగ బట్టి కట్టుదురు నేరుపుతో మద కుంభికైవడి వలలకు చిక్కి భక్త జన వత్సలతం జనుచుందు తాపస. చిన్న పిల్లవాడు ఆడుకుంటూ వీధిలో పడి నిద్రపోతే, అయ్యో బిడ్డ ఇక్కడ నిద్రపోయాడే అని తల్లి వాడిని భుజం మీద ఎత్తుకొని పోయి పక్కలో పడుకోబెట్టుకొని రాత్రంతా వానికి విశ్రాంతినిస్తుంది. కానీ ఆ పిల్లవానికి నేను వీధిలో పడి నిద్రపోయాను కదా, మా అమ్మ నన్ను ఇప్పుడు ఎత్తుకొని పోతా ఉంది, మా అమ్మ నన్ను దగ్గర పడుకోబెట్టుకునింది, నేను ఇప్పుడు మా అమ్మ దగ్గర నిద్రపోతున్నాను అనే విషయం వానికి తెలియదు. తల్లి వానికి తెలియకుండానే వాడిని ఎత్తుకొని పోయి తన పక్కలో పడుకోబెట్టుకున్నట్లు నా భక్తులు నాకు తెలియకుండానే నన్ను తీసుకొని పోయి వాళ్ళ హృదయంలో బంధించుకుంటారయ్యా. నాకు తెలియకుండానే నన్ను మెల్లగా తీసుకొని పోయి, అదేండి మెల్లగా తీసుకొని పోయి వాళ్ళ హృదయంలో నన్ను బంధించుకునేస్తారు. నాకు భక్తులంటే ప్రేమ ఎక్కువ. భక్తులంటే నాకు ఎంత ప్రేమ అంటే, నా ప్రాణము నాకు ఎక్కువ కాదు, నా సుఖము నాకు ఎక్కువ కాదు, నా భక్తులే నాకు ఎక్కువ. వాళ్ళ కోసరం నేను అమ్ముడు పోతా, వాళ్ళ అధీనము నేను. అందువల్ల బుద్ధిమంతులు సాధువులు, పుణ్యాత్ములు సాధువులు, ఏ కల్మషము లేని వాళ్ళు నన్ను ఆశ్రయించేవాళ్ళు నాకు చేతులెత్తి నమస్కరించారు అంటే
తండ్రి, నేను ఈ మాయ ప్రపంచములో తగులుకొని ఉన్నాను ప్రభు, ఈ మాయ సంసారములో నన్ను తగులుకోకుండా నన్ను ఉద్ధరించు తండ్రి అని పరిదీనులై ప్రార్థించి నా కృపకు పాత్రులయ్యి నన్నే దిక్కుగా భావించి జీవించేటువంటి పుణ్యాత్ముల వల్ల, పుణ్యాత్ముల మీద నా పంతము. వాళ్ళు నీకు అపకారం చేస్తారా? నన్ను ఆశ్రయించి జీవించేవాళ్ళు నేరస్తులా? సకల ఐశ్వర్యాలను తృణప్రాయంగా వదిలిపెట్టి ఏకాంతములో కూర్చొని కాయగసురులైనా తినడానికి ఇష్టపడినటువంటి మహారాజు ఆయన ఐశ్వర్యం అంతటిని తృణప్రాయంగా వదిలిపెట్టి ఉగురుకాయలను కొరికి తిని జీవించడానికైనా సిద్ధపడింది ఎవరి కోసరం? నా కోసరం కదా. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవుచుందురు. అకిల్బిష భక్తి, కల్మషములైనటువంటి భక్తి లతాచయంబులన్ నిలువగ బట్టి కట్టుదురు. నేరుపుతో మథ కుంభి కైవడిన్. ఒక మధించినటువంటి ఏనుగును నేర్పరులుగా ఉన్న వాళ్ళు ఎలాగ బంధిస్తారో అలాగా వాళ్ళు నేర్పుతో ఓర్పుతో నన్ను హృదయములు అట్లా బంధిస్తారు. కానీ నేను 14 లోకములకు నాయకుడు అయినప్పటికీ, బలవంతులకు అందరికీ బలము నేనే, అంత బలము గలవాడనై ఉండి కూడా నేను భక్తుల మీద మరులతో వాళ్లకు నేను కట్టుబడిపోతానన్నాడు. వాళ్ళ మీద నాకు మరులు ఎక్కువ, వాళ్ళంటే నాకు ప్రేమ ఎక్కువ కాబట్టి కట్టుబడిపోతా. భక్తవత్సలతను జనుచుందు తాపస